అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కామన్ మ్యాన్. అయితే బీజేపీతో పొత్తులోకి జనసేన ఆల్రెడీ ఉంది. కాకపోతే ఇప్పుడు టీడీపీతో పాటు పొత్తులోకి వెళ్ళాలా వద్దా అనే విషయం పైన అయితే వీళ్ళు చర్చించుకుంటున్నారు. అయితే జనసేన పోటీ చేసే సీట్లు అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు సాక్రిఫైస్ చేయాల్సింది ఎవరంటే మిగతా సీట్లలో వచ్చేసరికి టీడీపీ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో ఈ విషయం పైన ఆల్రెడీ ఒక చర్చ అయితే జరిగింది. గతంలో అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు అయితే కలిసి రావడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎక్కువ ఎంపీ సీట్లు, కొన్ని ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అడగడం జరిగింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఇప్పుడు మీకు నెంబర్ గేమ్ ముఖ్యం అనుకుంటే నెంబర్ గేమ్తో ఈ ఎలక్షన్ అయితే నడవదు. ఖచ్చితంగా నగ్గే సీట్లనే మీకైతే ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు అడిగినన్ని ఇవ్వడం వల్ల మా పార్టీకి కూడా ఎంతో కొంత డ్యామేజ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. పొత్తు అనేది ఒక రాష్ట్రం కోసం అయితే మేము పొత్తులోకి రావడం తప్ప ఇప్పుడు ఆల్రెడీ వేవ్ బాగుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే మీ సహకారం ఉంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఎటువంటి దారుణాలకైనా సిద్ధపడతారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే బీజేపీ నాయకత్వం ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి ఆన్సర్ కానీ మేము మీతో కలిసి వస్తామని కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే పోయినసారి జరిగిన మీటింగ్లో తెలియలేదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యన అయితే ఈరోజు పురంధేశ్వర్ గారు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది నిన్న. దాంతోపాటు ఆవిడతో కూడా చర్చించినప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే దగ్గుబాటి పురంధేశ్వర్ గారు ఆవిడ చెప్పింది ఏంటంటే పొత్తు కంపల్సరీ అయితే అనివార్యం. మనం సింగిల్గా పోటీ చేస్తే ఎవరు నగ్గే అవకాశం అయితే లేదు. ఆల్రెడీ బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందనే ఒక ఆల్రెడీ ఉంది, ఆంధ్ర ప్రజల్లో ఉంది. కాకపోతే ఇప్పటివరకు టీడీపీ జనసేన వాళ్ళు ఒక సాఫ్ట్ కార్నర్ అనేది మన మీద అయితే తీసుకురావడం వల్ల ఇప్పుడు మనం పొత్తులోకి వెళ్ళినా కూడా నగ్గే అవకాశాలు ఉన్నాయి తప్ప మనం ఒంటరిగా పోటీ చేస్తే పోయినసారి వచ్చిన 0.8% కూడా ఈసారి రాదనే చెప్తున్నారు. ఆ విధంగా పురంధేశ్వర్ గారు అయితే ఇప్పుడు చెప్పారు. కాకపోతే నెక్స్ట్ వాళ్ళు ఎన్ని సీట్లు అడుగుతారనే దానిపైనే ఇది ఉంది. పురంధేశ్వర్ గారు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు, పవన్ కళ్యాణ్కి ఇంకా పోటీ చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఎక్కడ నగ్గే అవకాశాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఆయన సీట్లు తీసుకున్నాడు. సో మనం కూడా అదేవిధంగా ఎక్కడ నగ్గే సీట్లు ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల రేపొద్దున్న ముందున్న ఎలక్షన్స్లో మనం కూడా అడగడానికి అవకాశం ఉంటుంది తప్ప అంతేగాని మనకి ఒక 10 ఎంపీలు అని అడగడం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏం లేదు. ఆల్రెడీ వేవ్ అయితే టర్న్ అవుతుంది. టీడీపీ జనసేన కలిసి ఎక్కడ వాళ్ళు సభలు పెట్టిన జనాలు తండోపతండాలుగా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ మూడ్ ఆఫ్ ది ఏపీ అయితే టర్న్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తగా వచ్చి రాకపోయినా వాళ్ళంటూ ఎలక్షన్ అంటూ గ్యారంటీగా చేసుకుంటారు. ప్రజలైతే సిద్ధపడిపోయారు అక్కడ టీడీపీ జనసేనని ఈసారి ప్రభుత్వంలో తీసుకురాబోతున్నామని చెప్పేసి. మనం రావడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఆపగలదా అనేది తప్ప వాళ్ళకి వేరే బీజేపీ వాళ్ళు వచ్చేది వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదని పురంధేశ్వర్ గారు కూడా క్లియర్గా చెప్పడంతో అప్పటి వరకు ఉన్న ఒక కొంత మేరకు అయితే అధిష్టానం దిగిందని అంటున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళొకసారి ఒక మీటింగ్కి రావాలని చెప్పి పిలవడం జరిగింది. కాకపోతే ఏ సీట్లు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద డిస్కషన్ అయితే లోకల్ నాయకులే తీసుకుంటారు. కానీ ఎన్ని సీట్లు అనే దాన్ని మీద నెంబర్ ఎంత అనేది అదే అధిష్టానంతో అయితే వీళ్ళిద్దరూ చర్చిస్తారు. ఆ తర్వాత లోకల్గా ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే మెజారిటీ ఏది నగ్గే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ, ఎందుకంటే కంచుకోటగా ఉన్న టీడీపీ సీట్లు వాళ్ళకి ఇవ్వాలంటే కూడా కొంచెం కష్టమే. అక్కడ బీజేపీ నగ్గిందని చెప్పుకోవడానికి తప్ప అవి 100% టీడీపీ నగ్గేవి. ఆల్రెడీ కొన్ని సీట్లు ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఎంతో కొంత సెట్ చేయాలి. కాబట్టి వాళ్ళు అడిగిన ప్రతి సీటు ఇవ్వడానికి అవ్వదు. గ్యారంటీగా నగ్గే కొన్ని సీట్లు ఉంటాయి, కొన్ని టఫ్ ఫైట్ ఉన్నాయి. అటువంటి చోట బీజేపీ వాళ్ళకి కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం మెయిన్గా పవర్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు నగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా అయితే చర్చ అయితే జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత అది ఏంటనేది ఆ నెంబర్ ఎంతలో ఉండొచ్చు, 9 ఎమ్మెల్యే సీట్లు 5 ఎంపీ సీట్లు అని అంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంత ఓట్ షేర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారే 16% దగ్గర ఓట్ పర్సెంట్ ఉన్న పవన్ కళ్యాణ్ గారే 24 సీట్లకి ఇదైనప్పుడు 10 సీట్లు అడగడం ఎంతవరకు న్యాయం అని కూడా మనం కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి పురంధేశ్వర్ గారు బీజేపీ నాయకత్వానికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించి దీన్ని ఒక మాట మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేసిన తర్వాత ఒక కొలిక్కి వద్దామని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బయలుదేరడం జరిగింది. అయితే మీటింగ్ ఈ రోజు అవ్వచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ అయినా అవే అవకాశాలు ఉన్నాయి. ఏంటనేది రేపటికైతే ఒక ఫైనల్ జడ్జ్మెంట్ మనకి దీనికి సంబంధించి ఒక పొత్తుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ, ఈ సెటిల్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఒక ఫిగర్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇదండి పొత్తుకు సంబంధించిన విషయం. బీజేపీ నాయకత్వం ఏమనుకుంటుంది, పురంధేశ్వర్ గారు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పారు అన్న ఈ మెసేజ్ అయితే కొంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన మెసేజే. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.